హాయ్ ఫ్రెండ్స్, నేను ఎస్కాప్ ఛానల్ నుండి ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మన ఎద్దులు ఈరోజు ఒక మంచి వీడియో తీసుకురావడానికి అన్న ఒక 5-6 మంది మన సబ్స్క్రైబర్లు అడిగినారు. అన్న దానా వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మాకు దానా గురించి కొద్దిగా చెప్పున్నాను. ఈరోజు ఫ్రెండ్స్ దానా విషయంలోనే మంచి వీడియో మీకు ప్రతి ఒక్క రైతుకు నీట్గా చెప్తాను ఫ్రెండ్స్. దీన్ని ప్రతి ఒక్కరు చూసి కొంచెం మీరు అలాగనే చేసుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎద్దులకు ఈగలు ఎక్కువైనాయి ఫ్రెండ్స్ ఇక్కడ, అందుకోసమే దాని తీర ఉట్టిస్తున్నాను. ఒకటి ఆల్రెడీ కుడుతున్నారు, ఇది రెండు దాని తీరలు కావాలా. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు దాని విషయంలో 10 నెలల దూళ్ళు పట్టుకొచ్చుకున్నాము అన్నాము. మేము ఇట తిండి వల్ల పెడుతున్నాము, అవి తినడం లేదు, మేత తినడం లేదు, దానేమో తింటున్నాయి, మేత తినడం లేదు, చాలా తగ్గిపోతున్నాయి అని అంటున్నారు ఫ్రెండ్స్. దాని గురించి ఏంటంటే మీకు పూర్తిగా చెప్పే విషయము, 10 నెలల దూళ్ళు మీరు పట్టుకొచ్చుకుంటే, సంవత్సరం దూళ్ళు కానీ పట్టుకొచ్చుకుంటే మీరు ఫస్ట్ ఏం చేయాలా, కొర్రలు కానీ వచ్చేసి జొన్న పిండి నీళ్ళలో దాపాల. కొర్రలు సొద్దలు ఈ రెండిట్లో ఏవైనా సరే మీరు ఉడకబలుకొని దానం పెట్టుకుంది. అన్నీ 10 వండుకునే అనుకో 2 నాళ్ళకు 2 పూట్లు అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు మెయిన్గా ఏంటంటే 2 పూట్ల చిన్న దూళ్ళకు అవసరం లేదు. ఎప్పుడైతే బేటాలకు వచ్చాయో బేటాల టైంలో మాత్రమే నువ్వు 2 పూట్ల దాన్నాను ఎద్దుకు అలవాటు చేయాలి. ఎందుకు చేయాలంటే, ఒక అన్న ఏం చేసిన అంటే, అన్న నేను కొర్రలు తెచ్చిపెట్టినా, గుళువలు తెచ్చి పెడుతున్నాము, చాలా రోజుల మావి సతువ కాకుండా మేత ఉరు తినకుండా అని అన్న ఈరోజు ఫోన్ చేసినాడు. నీకు ఎట చెప్పాలంటే, మనం ఇప్పుడు దానిలోకి పెట్టాల్సినది ఏంది, కుర్రలు సొద్దలు అలాంటిది దానా పెట్టాలా. మీరు దానికి మించి మనం ఉలువలు తినాలా, పెద్దెద్దులు వెంబడి తిరగాల అని దానికోసం చేస్తారా ఎట్నో. మరి మీరు ఏం చేసినా కానీ బేటాల వరకు మనం ఎప్పుడైతే టైర్ కడుతున్నాము, మంచి వయసు వచ్చింది అంటే 19 ఏళ్ళ నుండి 21 నెల వరకు దూడకు వచ్చింది అని మనకు తెలుస్తుంది కదా. అప్పుడు కాడి మరిగినాక టైర్ బేట వేసేటప్పుడు కానీ మామూలు చిన్న బేటాలు వేసేటప్పుడు మాత్రం 2 పూట్ల మనం పెట్టవచ్చు. ఎట్ట పెట్టాలంటే, ఫస్ట్ మనం కుర్రపిండితో స్టార్ట్ చేయాలి అనుకో. ఫస్ట్ కుర్రపిండితో దాన్ని ఒక పడిని 2 దాంట్లోకి పెడుతున్నాం కదా, మళ్ళా 1 నెల దాటినాక దానికి ఒక పడి దీనికి ఒక పడి కంటిన్యూగా 2 నెలలు పెట్టాలి. పెట్టిన తర్వాత అప్పుడు నీకు 19 నెలల దగ్గరలోకి వచ్చింటుంది వయసు, మనం సాకే విధానాన్ని బట్టి, మనం తెచ్చుకునే దున్ను బట్టి. అప్పుడు ఏం చేయాలంటే, ఉలువలు పిండి పడి చూసుకొని, సొద్దలు ఈ పడి వచ్చి అరపడి, ఉలువలు అరపడి, ఈ సొద్ద పిండి పడి, అంటే అప్పుడు 2 కమ్మాయినతో వండుకొని దాన పెట్టాలి. పెట్టినప్పుడు నీకు ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, ఎద్దు నువ్వు ఏది ఉలువలు మంచి బలమైన ఆహారం, అట్లా బలమైన ఆహారమే, కానీ ఎద్దుకు కూడా అరుగుదల చాలా తక్కువ. అది తినాలి అనుకో చాలా అరగించే శక్తి తినాలి ఎద్దు కాడ. మనం అప్పుడు ఏం చేయాలంటే, చిన్న టానిక్లు వేసుకుంటా, ఈ కుర్రపిండి ఇవి అవి అన్నీ మనం వేసుకుంటా, చిన్న ఎలా వేసుకుంటా ఎద్దును ఒక టైం లేకంటే అరుగుదల తట్టు మనం తెచ్చుకోవాలి. ముందు తెచ్చుకున్నాక అప్పుడు మనం ఉలువలు లఘు పెట్టుకుంటూ పోతే అది అలవాటు పడుతుంది. అప్పుడు నీకు 2 గంటకు ఆ టైంలోకి వచ్చాకల్లా ఉలువలు విన మంచిగా బాగా అరుగుదల ఉంటుంది. నీకు ఇంకా బాగా చెప్పాలంటే, బిర్యానీ హోటల్లో ఒక మంచి పని చేస్తుంటాడు. అతను రోజు బిర్యానీ తింటాడు, ఎందుకంటే ఆ హోటల్లో ఉండేది బిర్యానీ కాబట్టి రోజు బిర్యానీ తింటాడు, రోజు అరుగుతుంది. మనం ఏం చేస్తాము, డైలీ పప్పన్నం తింటాం, ఎప్పుడో ఒకసారి బిర్యానీ తిన్నప్పుడు ఇంత తింటాం. ఆ రోజు రాత్రికి మనము అన్నం తినలేము, ఎందుకంటే అది అరుగుదల ఉండదు. అదే ఆ బిర్యానీ హోటల్లో పనిచేసే మంచి డైలీ ఎంత తింటాడో అంతమంది తిన్నా కానీ అరుగుతుంది. ఎందుకంటే ఉర్లగడ్డ, నిమ్మకాయ వాళ్ళకన్నీ తెలుసు, వాళ్ళు ఎందుకంటే చూసింటారు, మాకు అరగలేదు, వీళ్ళ తింటే కానీ అరగదని. అట్టా మనం కూడా ఈ చిన్న కానీ పెట్టుకుంటూ పోయినప్పుడు మన ఎద్దు గురించి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దీని స్టామినా ఆడుతుంది. ఇప్పుడు బండి ఎద్దులు మనం ఒక్కసారి పందానికి పోయినప్పుడే పరిచయం అవుతారు. ఆల్రెడీ ఆటోమేటిక్గా డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు పరిచయం అయ్యి అప్పుడు చెప్తారు, నువ్వు ఎద్దుకి ఇది వాడు, ఈ టానికి వాడు అని వాళ్ళు చెప్తుంటారు. కాబట్టి అప్పుడు నువ్వు ఎంత పెట్టి ఎంత చేసినా కానీ అప్పుడు తింటుంది, అరిగా ఇస్తుంది.
దానికి ఇంకా అప్పటికల్లా నువ్వు టానిక్ వేసి దాని అరుగుదల కూడా దానికి తెలిసిపోతుంది. అట్లా మనం దాని గురించి చెప్పుకోవాలంటే అంతే, అట్లా చేసుకోవాలి. లేదు బండదులు పెట్టినారు, ఉలువ పిండి ఇంత పెడుతున్నారు దానికి ముద్దలు అని మనం చిన్న దానికి తీసుకొచ్చి ఉలువ ముద్దలు పెట్టినామనుకో, అది మెత తినవు, నీకు సతవ కావు. మెయిన్గా నీకు సతవ కావాలంటే కొర్రలు ఇవి మాత్రమే చేసుకుంటూ పోవాలి. ఆ ఎద్దు స్టామినాను బట్టి ఇంకా సతవ అయినాక ఇవెల్లా. అదే ఫ్రెండ్స్, ఈరోజు మీరు 5-6 మంది అడిగినందుకు నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా చిన్నదాన పెట్టుకొని దానిలో కెపాసిటీ వచ్చినప్పుడు మీరు పెద్దదానికి దిగండి. మీరు ఏదో మాకు 10 నెలలకే దూళ్ళు 18 దూరాలా మాది సతవ కావాలా అని మీరు చాలామంది అడగడం నాకేమో బాధాకరం. ఎందుకంటే మీకు ఇంత చెప్తున్నా కానీ మీరు ఇంకా నా సతవ కావాలంటే ఇదే పరిస్థితి. దాన్ని తినే టైంలో తినిపియండి, అది పెద్దగా తిన్నప్పుడు దానికైతే చూడాలి. మళ్ళీ ఇప్పుడు మీరు కుర్రపిండి ఇది మాత్రమే వాడారు, ఉలువలు మాత్రం పక్కన వేయండి. అది తర్వాత మళ్ళీ లఘువుగా తినిపించుకుంటే అలవాటు చేసుకొని అప్పుడు వేసుకుని ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.